మీకోటి ఈనాడు ప్రసాద్ గారికి ఒకటి. విజయవాడ నుంచి తిరుగు వస్తున్నారు. మా అమ్మమ్మ నేను ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి ఆ రోజు విజయవాడ నుంచి తిరుగు వస్తుండగా చివరిపాడులో ఒక ఇద్దరు లేడీస్ ఎక్కారు. తిరుగు మధ్య రోడ్లో దిగాము. అప్పుడు దిగాక వాళ్ళు కూడా మాతో పాటే దిగారు. మేము మాట్లాడుకున్న ఆటోలోనే మా సైడే అని చెప్పి ఆటోలోనే మా సైడ్ అని ఆటో అంకుల్ కూడా ఎక్కించుకున్నారు. మా ఆటోలోనే ఎక్కారు. సగం దూరం వెళ్ళాక ఇట్లా ఏం బ్యాగ్ అట్లా సౌండ్ వస్తుంది. నేను చూస్తే ఇంకా అట్లా సౌండ్ అనిపించిన తర్వాత వాళ్ళు ఏం బాగానే ఉందని నేను చూసేసుకున్న తర్వాత వాళ్ళు రేగు చెట్టు దగ్గర దిగారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయి చూసాక గోల్డ్ లేదు అసలు. అయితే ఇంకా ఎమ్మటే తిరువూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ సార్ వాళ్ళందరూ ఇన్వెస్టిగేట్ చేసి సీసీ కెమెరాలన్నీ చూసి 24 అవర్స్లో వాళ్ళని పట్టుకున్నారు. ఇంకా సేమ్ ఏదైతే ఎంత గోల్డ్ అయితే పోయిందో అంత గోల్డ్ సేమ్ రిటర్న్ మాకు చూపించారు. మొత్తం తీసుకొచ్చేసారు. ఇక్కడున్న ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరులో ఉన్న సార్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు మాకు. దానివల్లే ఇది ఇట్లా బాగా మాకు మంచిగా దొరికింది. మొత్తం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏదైతే రూరల్ ఏరియాని ఎంచుకుంటున్నారు, ఎందుకంటే ఇక్కడ ఈ సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ అనేది రూరల్ ఏరియాలో తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఏరియాని ఎంచుకోవడం జరిగింది. ప్రీవియస్గా కూడా బెసనపేటలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సేమ్ సిమిలర్గా ఈ యొక్క ముద్దాయే అప్పుడు కూడా బ్యాగ్ లిఫ్టింగ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మన వాళ్ళు చాక్షేక్షంగా వితిన్ 3-4 అవర్స్లోనే ఏకొండూరు లిమిట్స్లో ఆమె పట్టుకోవడం కూడా జరిగింది. సిమిలర్గా అదే ఇన్సిడెంట్ మనకి ఇక్కడ జరగడం జరిగింది. మన వాళ్ళు వితిన్ 24 అవర్స్లో టీమ్స్గా విభజించబడి అన్ని ఏరియాస్కి వెళ్ళి మన సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి వితిన్ టైంలో 24 అవర్స్లో పట్టుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఏంటంటే సీసీటీవీ కెమెరాలు ఇంపార్టెంట్. అట్లాగే మన యొక్క ఎంత తొందరగా మాకు ఏదైనా అఫెన్స్ ఏదైనా జరిగినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే గోల్డెన్ అవర్ మిస్ అయిపోతే మనం వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం చాలా కష్టం. ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే అదొక్కటే, మీ యొక్క ఆభరణాలతో మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు దాని మీద మీ యొక్క దృష్టి కంటిన్యూస్గా పెట్టండి. ఈరోజు కూడా అది జరగడానికి కారణం ఏంటంటే ఆ దృష్టి లేకపోవడం, దాని మీద అంత అటెంటివ్నెస్ లేకపోవడం వల్లే వాళ్ళు వితిన్ 3-4 మినిట్స్ అంటే మధిరా రోడ్ నుంచి శివాలయం సెంటర్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం కూడా పట్టలే. ఆ టైంలోనే వాళ్ళు తీసేసి ఆ లోపల బంగారం ఉందా లేదని చెక్ చేసి తీయడం కూడా వాళ్ళు జరిగిపోయిందంటే అర్థం చేసుకుని వాళ్ళు ఎంత కరుడు కట్టిన నేరస్తులు. సో మనం కూడా అంతే అటెంటివ్గా ఉండాలి. మనం కూడా అంతే జాగ్రత్తగా మన యొక్క ఆభరణాలను తీసుకువెళ్ళాలి. ఏదో నార్మల్ వ్యాగ్ తీసుకెళ్తున్నట్టు బిహేవ్ చేస్తే వాళ్ళు అబ్జర్వ్ చేసి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు అదొకటే విజ్ఞప్తి, చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఆభరణాలు అనేది. ఎందుకంటే ఫస్ట్ మనది మనం కాపాడుకోవాలి, తర్వాత పోలీసులు ఎంటర్ అవుతారు. అర్థమైందా? ఇండ్లు కూడా అందరూ కూడా ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా గట్టి తాళాలు వేయండి. లేకపోతే మా దగ్గర LHMS కెమెరాస్ అనేవి ఉంటాయి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. సో మీరేమీ దాంట్లో రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా కూడా పోలీసు వాళ్ళే భరిస్తారు. ఆ యొక్క సెటప్ కానీ అంతా ఎవ్రీథింగ్ వీ టేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్. మేము చెక్ చేస్తూ ఉంటారు, మా యొక్క సిస్టమ్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరైనా దాంట్లోకి ఎంటర్ అయినా వెళ్ళినా దొంగతనం చేసినా వెంటనే మాకు అలర్ట్స్ వస్తాయి, వెంటనే వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. అందుకే ఎవరైనా ఊరికి వెళ్తే కంపల్సరీగా LHMS రిజిస్ట్రేషన్ చేయించుకోండి, లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు సంప్రదించండి. మీకు అలాగే తాళాలు వేసుకోండి. లోపల ఎటువంటి ఆభరణాలు క్యాష్ అనేవి ఉంచకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే మీతో పాటు తీసుకెళ్ళండి, లేకపోతే బ్యాంకులో వేయండి, లేకపోతే లాకర్లు తీసుకోండి. అర్థమైందా? థ్యాంక్ యూ. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఈ మధ్యన మనకి ఒక డిజిటల్ అరెస్ట్ నుంచి తిరువూరు CA గారు కాపాడడం జరిగింది. ఇదంతా కేవలం ఏంటంటే మా CP సార్ యొక్క ఆదేశాలు. సార్ పర్టికులర్గా ఈ డిజిటల్ అరెస్ట్ అంటే సైబర్ క్రైమ్ మీద ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఆ అవేర్నెస్ భాగంలోనే మన యొక్క బ్యాంకర్స్ యొక్క సహకారంతో పూర్తిగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఇట్లాంటి ఒక పర్టికులర్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక అబ్బాయికి ఇట్లాగే కాల్ వచ్చింది.
కాల్లో ఏం చెప్పారంటే ఇట్లా నీ క్రెడిట్ కార్డ్ మీద లోన్ తీసుకున్నారు, మీరు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యింది అనేసి ఒక వీడియో కాల్లోనే వాళ్ళు యూనిఫామ్ మాలాగే ధరించి మీ మీద ముంబైలో కానీ లేకపోతే ఫలానా వేరే ప్లేస్లో మీ మీద ఎఫ్ఐఆర్ జరిగిందని చెప్తారు. అయితే దానికి వీళ్ళు భయపడి ఆ అబ్బాయి బ్యాంకుకి సంప్రదించడం జరిగింది. బ్యాంకుకి వెళ్తాడు. బ్యాంకుకి వెళ్తే సార్ నా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాడు. కానీ అతను అసలు విషయం చెప్పడు. ఎందుకు? ఎఫ్ఐఆర్ అయ్యింది, మీ మీద కేసు అయ్యింది అంటే ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. ఆ ఉద్దేశంతో ఆయన చెప్పకపోయేసరికి ఆ బ్యాంక్ మేనేజర్కి మా సిపి గారు ఇచ్చిన ఆదేశాలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆయన గ్రహించి వాళ్ళలో ఎవరైతే బ్యాంక్ వచ్చాడో అతనిలో ఒక స్పందన, విడియం, లేకపోతే కొంచెం అతని యొక్క బిహేవియర్ని అతను గమనించి వెంటనే ఆయన అతని మేము ఇచ్చిన అంటే సిపి సార్ ఇచ్చిన ఒక గైడ్ లైన్స్ని క్వశ్చన్స్ అడుగుతాడు. వరుసగా అడిగినప్పుడు అవును సార్ నాకు ఇది జరిగింది, అది ఎవరో నా మీద నా క్రెడిట్ కార్డు మీద ఇట్లా అమౌంట్ తీసుకున్నారు, దాని మీద ఎఫ్ఐఆర్ అయ్యింది అనేసి ఆయన చెప్పడంతో వెంటనే అతను సిఐ గారికి సంప్రదించడం జరిగింది. వెంటనే సిఐ గారు వెళ్ళి ఇట్లాంటివి ఏవి కూడా మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అతని ధైర్యం కల్పించి అతని దగ్గర నుంచి మనం దాదాపు 50 లక్షల సొమ్ముని ట్రాన్స్ఫర్ కాకుండా కాపాడగలిగింది. నార్మల్ ట్రెడిషనల్ దొంగతనాల్లో వాడు మన ఇంటికి వచ్చి దొంగతనం చేయాలి. ఈ సైబర్ క్రైమ్లో వాడు ఎక్కడో ఉంటాడు ముద్దాయి. వెంటనే వితిన్ సెకండ్స్లో, వితిన్ మినిట్స్లో మన మొత్తం సొమ్ము అంతా కూడా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరైనా మీ మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని, లేకపోతే పలానా డ్రగ్స్ కేసులో మీరు ఇరుక్కున్నారని, లేకపోతే మీ ఆధార్ కార్డు మీద 8 సిమ్స్ ఎవరైనా తీసుకున్నారని కానీ, లేకపోతే మీకు వీడియో కాల్ చేస్తామని చెప్పి వాట్సాప్లో యూనిఫామ్ వేసుకుని మిమ్మల్ని బెదిరించడం కానీ ఏమైనా జరిగినా కూడా మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ వారికి సంప్రదించండి, లేకపోతే 1930 ఇన్ కేసు ఏమైనా డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా వెంటనే 1930 కాల్ చేయండి, లేకపోతే లోకల్గా 112 డైల్ కూడా చేయొచ్చు. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. అర్థమైంది కదా.